ఫ్రెండ్స్, శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అని మీకు తెలుసా? మహాభారతం అనుశాసనిక పర్వంలో మహాదేవుణ్ణి పార్వతీదేవి శుభ్రమైన కైలాసం ఉంది, అపార ఐశ్వర్యం ఉంది, చింతామణి గృహం ఉంది, అంతా ఉండగా మీరు శ్మశానంలో ఎందుకుంటారు మహాదేవా అని అడుగుతుంది. అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పారు, పార్వతీ, మనిషి బ్రతికున్నంత వరకు అన్ని చోట్లకు వెళ్తాడు, కాని శ్మశానానికి వెళ్దాం అని స్వయంగా ఎవ్వరూ రారు. అక్కడికి వచ్చేవాడు అన్నీ కోల్పోయి వస్తాడు. నేను అంతవాడని, నా దగ్గర ఇన్ని ఉన్నాయి అనుకున్నవాడు లోపల ఊపిరి బయటకు వెళ్లిన తర్వాత వాణ్ణి తీసుకెళ్లి 4 కొత్త కర్రలపైన పడుకోబెట్టి చాప చుట్టి తాడుకట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తర్వాత కొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోయాక చీకటి పడిపోయిన తర్వాత అయ్యబాబోయ్, చుట్టూ ఉగ్రభూతాలు, నావాళ్లు అన్నవాళ్లు లేరు, వీళ్లను నమ్ముకున్నాను అని ఏడుస్తుంటే నేనున్నానురా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు 1000 మాట్లు చచ్చిపోతాడు పార్వతీ. అందుకే నేను శ్మశానంలో ఉంటాను అని చెబుతాడు. ఫ్రెండ్స్, హరహర మహాదేవా అని కామెంట్ చేయండి.